నేనెప్పుడు నా గర్భం గురించి ఆలోచిస్తూ నా చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయాను. అలా జరుగుతుందని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరోజు సంజయ్ నన్ను చూడ్డానికొచ్చాడు. రండి సంజయ్, కాలేజ్లో మీకు లీవ్స్ ఇచ్చారా? పెళ్ళైన 4 నెలల తర్వాత మీ ఇంటికొచ్చాను. ఇలాగైనా మీ అల్లుడికి ఆహ్వానం పలికేది? సరే రండి, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. వద్దు. ఈ సిగ్గులేనిది వేరే ఎవడో బిడ్డని కడుపులో మోస్తూ నన్ను పెళ్లి చేసుకుంది. ఇన్ని విషయాలు జరుగుతున్నా కొంచెం కూడా సిగ్గు లేకుండా నిలబడింది చూడు. నీ బిడ్డకి ఎందుకు నా ఇనిషియల్ ఇవ్వాలనుకుంటున్నావు? సంజయ్ మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. ఆ బాధే కొంచెం కొంచెం కోపంగా మారింది. చిన్నప్పటి నుండి ఇలాంటి మాటలే విన్నా నాకు పుట్టబోయే బిడ్డ గురించి అలాంటి మాటలంటుంటే వినడం నా వల్ల కాలేదు. నాకు ఈ పెళ్లి మీద నమ్మకమే లేదు. అల్లుడు గారు, సమీరా కొంట్లో బాలేదు. తను మాట్లాడేది మీరేం పట్టించుకోవద్దు. అల్లుడు గారు, పుట్టబోయే బిడ్డ మీకు భారంగా ఉంది అంటే తనకు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డను సమీరా నుండి దూరం చేస్తాను.